వస్తున్నా పిన్ని. నేను వచ్చేంతవరకు ఏంటి టెన్షన్ పడకు. పని ఖచ్చితంగా అయిపోతుంది. ఎదురా తప్పకుండా. హాయ్ కౌశిక్, ఎక్కడికి? ఇంటర్వ్యూకి సార్. ఎక్కడా? సిరిపురం. నేను క్యాంప్కి వెళ్ళేటప్పుడు బైక్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వెళ్తుంటాను. ఆన్ ద వే డ్రాప్ చేస్తాను రా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్ళిపోతాను. పర్లేదు. ఏం పర్లేదు, నాకు భోజనాలకి డబ్బులు ఇచ్చినట్టు మీ అన్నయ్యకి ఓలా బైక్ అనుకుని డబ్బులు ఇచ్చేసే. పోనీ అలానే చెయ్యి. మీకు ట్రబుల్ ఎందుకని. పర్లేదు రావే. నువ్వేం ఫ్రీగా హెల్ప్ పొందాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు తనకు హెల్ప్ చేద్దు. ఓకే దా. నా వైఫ్ ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. తను ఎదురు వస్తుందిగా, నీకు కూడా వచ్చేస్తుంది జాబ్. బాయ్ వైషు. బాయ్. జాగ్రత్త. చెప్పవే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇక మామూలే, కాకపోతే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళా. ఏదో జాబ్ రాకపోయినా ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కొత్త ఇల్లు ఎలా ఉంది? బానే ఉంది. ఓనర్ వాళ్ళు మంచోళ్ళు. నేనంటే కొంచెం అభిమానం. మనీ అంటే ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఏంటి పొగుడుతున్నావు? చిన్నప్పుడు సెల్ఫిష్ అని ఏడిపించేదానివి. దూరంగా ఉన్నావు కదరా, కొండలు నుండిగానే కనిపిస్తాయి. హాస్టల్ ఎలా ఉంది మరి? బానే ఉంది. చదువుతున్నావు మరి? ఏదో అలా నెట్టుకొస్తున్నానులే. ఏమండి, ఇల్లుని విధాలా బాగుందా? ఇంత పెద్ద ఇల్లు తక్కువ రెంట్ కంటే ఎంతో భయపడ్డాను. మా ఆఫీసుకి దూరం అయ్యింది కానీ అన్నిటికీ చాలా బాగుంది. వాస్తు కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు ఇక్కడ ఉన్నవాళ్లు 3 నెలలకే సొంత ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయారు. అబ్బా, చెవులో పంచదార పోసినట్టుంది. నీ నోరు పుణ్యమాని అలా జరిగితే ఎంత బాగుంటుందో. పైసా ఆదాయం, క్షణం తీరిక లేని ఉద్యోగం మాయింది. ఆస్తులు తెచ్చుకోపోయినా మా బావగారు పోతే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. అమ్మో, టైం అయిపోయింది. అమ్మ, వాడొస్తే ఈ తాళం ఇస్తారా? అలాగే. ఏయ్ కౌశిక్, మనిషి కూర్చునుంటే కనీసం పలకరించాలని కూడా అనిపించలేదా? అంటే చదువుకుంటున్నారు కదా అని పైకి వెళ్ళిపోతుంది. పైన తాళం వేసుంది, కీ నా దగ్గరుంది. దా. దా, కూర్చో. ఇంటర్వ్యూ ఏమైంది? అది ఫెయిలా? ఇది ఎదురొచ్చింది ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయిన అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదండి, మీరు ఎదురొచ్చినందుకే కనీసం ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. పోగొట్టుకున్న ప్రతిసారి మనం బాధపడతాం, కానీ దేవుడు మనకు ఇంకా బెటర్ ఏదో ప్లాన్ చేస్తుంటాడని గెస్ చేయం. ఏమో, నీ టాలెంట్కి ఫ్యూచర్లో ఏదో ఇంకా బెటర్ ఆప్షన్ ఉందేమో. ట్రై చేస్తూ ఉండు. ఏమి తప్పు చేయలేదని
మనకి తెలిసినప్పుడు తలదించుకునే అవసరం లేదు. చూడు, నవ్వితే ఎంత బాగున్నావో. మరెందుకు ఎప్పుడు డల్గా ఉంటావు? మొహం ఏంటి అలా అయిపోయింది? ఏం తినలేదా? అంటే అది తీసుకో. తిండి దగ్గర మొహమాట పడకూడదు. బీ థ్యాంక్ఫుల్ టు ప్రాబ్లమ్స్. అవి జీవితాన్ని ఎలా బతకాలో నేర్పిస్తాయి. అవును, ఏంటి నేను పూజ చేసేటప్పుడల్లా గుడ్లప్పగించి నన్నే చూస్తుంటా? అయ్యో అదేం లేదండి. అంటే మిమ్మల్ని అలా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూడనండి, సారీ. ఏం పర్లేదు. నీ మనసుకి బాగుంటే అలాగే చెయ్యి. నేను కూడా పరాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా పెరిగిన దాన్నే. అనాథగా బతకడం ఆ అవమానం ఏంటో నాకు తెలుసు. మీ పిన్ని బాబాయ్ వాళ్ళు మంచివాళ్లే, కానీ కాలంతో పాటు అడుగులు వేస్తున్నారంతే. వాళ్ళ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు? చూసుకోవచ్చానందుక? అదేం కాదండి. చూడమన్నాను కదా అని మరీ కొరికేసేలా చూడకు. పెళ్ళైన ఆడవాళ్ళని మరీ అంతలా చూస్తే బాగుండదు తెలుసా? వెళ్ళు, బుద్ధిగా చదువుకో. లైఫ్లో సెటిల్ అయితే ఏం కావాలన్నా చేసుకోవచ్చు. ఏయ్ ముద్దు, కీ లేకుండానే తాళం తీసిద్దాం అనుకుంటున్నావా? ప్రతి ప్రాబ్లంకి ఒక ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఆ కీ దొరికేస్తే లైఫ్ ఈజీ అనిపిస్తుంది. క్లాస్ పీకానా? మళ్ళీ పిలిచినా రావేమో. ఇలా స్నేహంగా మాట్లాడితే విని చాలా రోజులైందండి. మీరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. ఎన్ని రోజులని భరించాలి ఈ దరిద్రాన్ని? పాపమే, మనం ఎంత తిట్టినా మన ఇంట్లోనే ఉంటున్నాడంటే మన అవసరం వాడికి ఉన్నట్టే కదా. అయినా వాడు రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఏదో ఒకటి తగిలి త్వరలోనే ఏ వెళ్ళిపోతాడు. పని చెప్పినా సరిగా చేసి చావడు. వీడిని చూసి మన అబ్బాయి కూడా చెడిపోతాడు. తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. ఊరుకోవే, వింటే బాధపడతాడు. పద. ఉమ్. మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ బ్లడ్ డొనేషన్ అని తీసుకెళ్ళిపోతే వాళ్ళేమనుకుంటారు? కౌశిక్, నిన్ను అడిగేగా తీసుకెళ్లాను. అయినా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ఇంకొకరు ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునండి, అన్నయ్య గారు చెప్పాకే నాకు చేయాలనిపించింది. See? మంచిదే గాని చూడు, నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఎంత వీక్ గా ఉన్నావు. తిను. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? భోజనం నచ్చలేదా? ఏయ్, కారంగా ఉందా? ఇలా ప్రేమగా వడ్డిస్తే తిని చాలా రోజులైంది. దానికేం భాగ్యం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేయొచ్చు. ఇక్కడే ఉండొచ్చు కూడా. ఏంటి
అయినా మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇదంతా ఉండేందుకు. వైషు, ఇలాంటి ప్రపంచంలో వీడు అసలు నెగ్గుకు రాగలరంటావా? తప్పకుండా హీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్. నాకు ఆ నమ్మకం ఉంది. నీ ప్రతి ఇంటర్వ్యూలో పబ్లిక్ స్పీకింగ్ కి చాలా తక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకని? నాకు కొత్త వాళ్ళని చూస్తే భయం మేడం. వాళ్ళకంటే నేను తక్కువ వాడినేమో అని. లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల. విన్స్టన్ చర్చిల్ తెలుసా? ప్రపంచ యుద్ధం టైంలో ఇంగ్లాండ్ పిఎం. చాలా గొప్ప ఒరేటర్. పబ్లిక్తో చాలా బాగా మాట్లాడేవారు. అతని టెక్నిక్ ఏంటో తెలుసా? అతను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరినీ నగ్నంగా ఊహించుకునేవాడు. అందరూ తన ముందు వల్నరబుల్ గా కనిపించేసరికి చాలా ధైర్యంగా మాట్లాడేవాడు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలవు. ఏయ్, ఏమైంది? మాటలు రావట్లేదు మేడం. అలా ఊహించుకొని ట్రై చేస్తుంటే ఏయ్, అవన్నీ ఇంటర్వ్యూలో పబ్లిక్ మీటింగ్లో చెయ్యి, నా దగ్గర కాదు. పిల్లోడివే కాదు, అల్లరోడివే. సారీ మేడం. నాకెందుకో నీ స్పీకింగ్ స్కిల్స్ కన్నా నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం అది ఏయ్, ఈ షర్ట్ మీ అన్నయ్యకి ఆన్లైన్లో ఆర్డర్ చేశా. సైజ్ తేడా వచ్చింది, కానీ బాగుంది కదా అని ఉంచేశా. నీకు సరిపోతుంది, వేసుకో. వేసుకో. ఓ, మీరు సిగ్గా? పోనీలే, నేను కాఫీ పెట్టుకుని వస్తా, నువ్వు ఈలోపు మార్చేసి. ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? చూసుకోలేదు. దా. ఏంటిది చెక్కలకింతగా ఉంది? చిన్నపిల్లోడివా? మీకు చిన్నపిల్లలంటే ఇష్టం అంట కదా, పిన్ని చెప్పింది.